మోసే ప్రతి ఒక్కరు చేసినటువంటి వాళ్ళందరూ. అందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రాజెక్టు ఇంతటితో కాకుండా పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి మన ముందు కూర్చున్న పెద్దలు దాతలందరూ కూడా ఇంకా తమ వంతు చేతనైన సాయం చేసి దీన్ని మనకి ఇంకా ఏమంటే సౌకర్యవంతంగా ఉండేటట్టు మలుచుకుందామని తెలియజేస్తున్నా. అందరూ దాన్ని అభినందిస్తూ మరి క్లియర్గా క్లుప్తంగా ఉన్నదని వారికి అభినందనలు తెలిపినందుకు, మరి అదేవిధంగా ఆ యొక్క నివేదికను ఆమోదిస్తున్నట్టు మీ మోజువాని ఓటు చప్పట్లతో చేసినట్టు ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతిరోజు వచ్చి వాళ్ళ సేవలు మాకు అందించినందుకు కమిటీ తరఫున వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కాలనీ అసోసియేషన్ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణానికి సహకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ రకంగా మనము ఆర్థిక సహాయాన్ని విరాళాలుగా తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణం సరిపోకపోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఏదైతే రికమెండేషన్స్ ఉపయోగించి మన ప్రజాప్రతినిధులతోటి కూడా మరి ఇప్పించినట్టయితే పూర్తి చేసుకుంటాం. మరి అదేవిధంగా మన అందరి అభిప్రాయం మీద కూడా రేకులతోటైనా సరే లేదా స్లాబ్ తోటైనా చేసినట్టయితే పూర్తిగా ఇది ఒక ఫంక్షన్ హాల్గా కూడా మారి మన కాలనీ వాసులు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు, బర్త్డేలే కానీ ఏమైనా పుట్టు పంచాలు కానీ ఇంకా చిన్న కార్యక్రమాలు, మరి అదే కాకుండా ఎవరైనా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద కుటుంబాల వాళ్ళకు కూడా తక్కువ రేటుతోటి మనము రెంట్కి ఇచ్చినట్టయితే వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి మీ యొక్క ఆర్థిక సహాయం చేసినందుకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభకు నమస్కారం. అలాగే కాలనీ వాసులు సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు. ఆశించలేదు కానీ ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆర్థిక సహాయం పరులైనటువంటి వేదిక పైన కూర్చున్నటువంటి ప్రకాశ్రావు గారు, గణేష్ గుప్తా గారు,